ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. జూన్ 2న స్టార్ట్ అయిన 2024 టీ20 వరల్డ్ కప్లో 26 రోజుల పాటు ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచెస్తో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసి ఇప్పుడు తుది ఘట్టానికి చేరుకుంది. అండ్ ఈ టీ20 వరల్డ్ కప్లో 2 బెస్ట్ టీమ్స్ ఫైనల్కు వచ్చాయి. జూన్ 29న కెన్సింగ్టన్ ఓవెల్ బార్బడోస్ వేదికగా 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా టీమ్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఈ టోర్నీలో అన్బీటన్ సైడ్గా ఉండి ఫైనల్కు వచ్చాయి. ఒకవైపు సౌత్ ఆఫ్రికా ఐసీసీ టోర్నమెంట్స్లో సెమీఫైనల్ హడిల్ని దాటుతూ సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్ పైన 9 వికెట్స్ తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్కు చేరుకోగా, మరోవైపు టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ని 68 పరుగుల తేడాతో ఓడించి గత టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకొని టీ20 వరల్డ్ కప్స్లో మూడోసారి ఫైనల్కు చేరుకుంది. 140 కోట్ల భారతీయుల కలని నెరవేర్చేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్న టీమిండియా ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని చూస్తుంటే సౌత్ ఆఫ్రికా చోకర్స్ ట్యాగ్ని చెరిపేస్తూ తొలిసారి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని చూస్తుంది. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య టీ20లో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇండియాదే అప్పర్ హ్యాండ్గా ఉంది. మొత్తం 26 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 14 మ్యాచ్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా 11 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. అలాగే టీ20 వరల్డ్ కప్లో ఈ రెండు జట్లు 6 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 4 మ్యాచ్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లు గెలిచింది. ఫైనల్ మ్యాచ్ జరిగే బార్బడోస్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే జస్ట్ లైక్ గయానా పిచ్ ఎలా బిహేవ్ చేసిందో సేమ్ ఈ పిచ్ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. ఇనిషియల్ ఓవర్స్లో న్యూ బాల్ బౌలర్స్కి స్వింగ్ అండ్ బౌన్స్ లభిస్తుంది కాబట్టి బ్యాటర్స్ ఇనిషియల్ ఓవర్స్లో కేర్ఫుల్గా ఉండాలి. మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ స్పిన్నర్స్ క్రూషియల్ అవుతారు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్కి కష్టంగా ఉంటుంది. అండ్ బిగ్ ఫైనల్ కాబట్టి చేజింగ్లో హై ప్రెషర్ వల్ల టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకుంటుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 153గా ఉంది. ఈ వరల్డ్ కప్లో ఇక్కడ జరిగిన 8 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ టీం ఒక సూపర్ ఓవర్ విన్తో కలుపుకొని 4 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. బార్బడోస్ స్టేడియం టీ20 స్టార్ట్స్ చూసుకుంటే మొత్తం 32 మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 19 మ్యాచ్ల్లో గెలిస్తే చేజింగ్ టీం 11 మ్యాచ్లు గెలిచింది. 2 మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు. బార్బడోస్ స్టేడియం వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే మ్యాచ్ జరిగే టైంలో 40% రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్కి ఆటంకం ఏర్పడితే మ్యాచ్ టైంకి అడిషనల్ 190 మినిట్స్ టైం ఉంది. ఒకవేళ ఈ అడిషనల్ 190 మినిట్స్లో కూడా ఇరు జట్లు 10 ఓవర్లు కూడా ఆడలేని సిచ్యువేషన్లో మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్తుంది. ఒకవేళ రిజర్వ్ డే కూడా మ్యాచ్ నిర్వహించడం పాసిబుల్ కాకపోతే రెండు జట్లని జాయింట్ విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు రెండు జట్ల టీం ప్రివ్యూస్ చూద్దాం. ముందుగా సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఈ టీ20 వరల్డ్ కప్లో ప్రోటీస్ టీం పేస్ బౌలర్స్ డామినేటింగ్ పర్ఫార్మెన్స్తో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ని 56 పరుగులకే ఆల్అౌట్ చేసి చేజింగ్లో 8.5 ఓవర్స్లోనే చేజ్ చేసి ఐసీసీ టోర్నమెంట్స్లో ఓడిఐ టీ20 వరల్డ్ కప్ కలిపి 7 సెమీఫైనల్ల ఓటముల తర్వాత సెమీఫైనల్ గండాన్ని దాటుతూ 8వ సెమీఫైనల్లో గెలిచి మొదటి ఐసీసీ ఈవెంట్లో ఫైనల్కు చేరుకుంది. ఈ ఒక్క సెమీఫైనల్ విక్టరీయే ప్రోటీస్ టీంకి ఫస్ట్ టైం ఫైనల్కి చేరుకోవడానికి హెల్ప్ అవ్వలేదు. ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా త్రూఅవుట్ ద టోర్నమెంట్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 8 విజయాలతో ఫైనల్కు చేరుకున్నారు. ప్రోటీస్ టీం ఈ వరల్డ్ కప్ క్యాంపెయిన్లో ఒక్కరు ఇద్దరు ప్లేయర్స్ పైన డిపెండ్ అవ్వకుండా కంప్లీట్ టీం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాటింగ్లో క్వింటన్ డీకాక్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ 8 మ్యాచ్ల్లో 144 స్ట్రైక్ రేట్తో 204 పరుగులు చేసి ప్రోటీస్ టీం తరపున టాప్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి ఇండియాకి అగనెస్ట్గా ఫెంటాస్టిక్ రికార్డు ఉంది. ఇండియాకి అగనెస్ట్గా 9 ఇన్నింగ్స్ల్లో 44 యావరేజ్తో డీకాక్ 312 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో ఇండియన్ బౌలర్స్ వర్రీ అవ్వాల్సిన మరో ఇద్దరు ప్రోటీస్ బ్యాటర్స్ డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ క్లీన్ స్ట్రైక్తో అటాక్ చేసే ప్లేయర్స్. వీరిద్దరూ మిడిల్ ఓవర్స్లో ఇండియన్ స్పిన్నర్స్ని ఎలా అటాక్ చేస్తారనే దానిపైనే మ్యాచ్ డిసైడ్ అవుతుంది. అలాగే హెన్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్ లాంటి ప్లేయర్స్తో ప్రోటీస్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ టోర్నీలో ప్రోటీస్ టీంని డేంజరస్గా మార్చింది క్వాలిటీ బౌలింగ్ అటాక్ అని చెప్పొచ్చు. పేస్ ట్రియో రబాడా, నోకియా, మార్కో జాన్సన్ కలిసి ఈ వరల్డ్ కప్లో 31 వికెట్లు తీశారు. వికెట్ నుండి హెల్ప్ లభిస్తే మాత్రం ఈ పేస్ ట్రియో చాలా డేంజరస్ అవుతుంది. సో ఇండియన్ బ్యాటర్స్ పవర్ ప్లేలో కేర్ఫుల్గా చూస్తూ ఆడాలి. స్పిన్నర్స్ కేశవ్ మహారాజ్, తబ్రిజ్ షంషీకి మిడిల్ ఓవర్స్లో సమ్ పర్చేస్ ఉంటుంది కావున క్రూషియల్ కానున్నారు. సో చూడాలి మరి ఇండియన్ బ్యాటర్స్
ప్రోటీస్ బౌలర్స్ని ఎలా ఫేస్ చేస్తారన్నది. ఫైనల్ మ్యాచ్కి సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. సేమ్ టీంతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే యాజ్ యూజువల్గా ప్రతి ఐసీసీ టోర్నీలో లాగే ఈసారి కూడా అన్బీటెన్ సైడ్గా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ని చిత్తు చేసి T20 వరల్డ్ కప్లో మూడోసారి ఫైనల్కు వచ్చింది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియా ఐసీసీ టోర్నీస్లో 5 సార్లు ఫైనల్స్లో ఓడిపోగా ఇప్పుడు 6వసారి ఫైనల్ ఆడుతుంది. ఈ ఫైనల్తో కెప్టెన్ రోహిత్ శర్మ 4 సార్లు ఐసీసీ ఫైనల్కు చేర్చి అత్యధిక సార్లు ఫైనల్కు చేర్చిన కెప్టెన్గా ధోనీకి ఈక్వల్గా నిలిచాడు. 11 సంవత్సరాల ట్రోఫీ నిరీక్షణకి తెరదించుతూ ఈసారైన ట్రోఫీ గెలవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్తో క్రూషియల్ టైమ్స్లో ఫామ్లోకి రావడం ఇండియాకి బిగ్ బూస్ట్ అయ్యింది. లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో రోహిత్ 57 పరుగులతో ఇంటర్నేషనల్ క్రికెట్లో కెప్టెన్గా 5000 పరుగులు కంప్లీట్ చేశాడు. ఈ T20 వరల్డ్ కప్లో ఇండియా ఫెయిల్ అయిన విషయం ఏదైనా ఉందంటే అది ఓపెనింగ్ పేరే. ఒక్క మ్యాచ్లో కూడా బిగ్ పార్ట్నర్షిప్ రాలేదు. రోహిత్ ఫామ్లోకి వచ్చిన కోహ్లీ మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. ఫైనల్ మ్యాచ్లో మాత్రం కోహ్లీ నుండి బిగ్ నాక్ వచ్చేలా సింబల్స్ కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచెస్ నుండి అద్భుతంగా ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ పైన రోహిత్తో కలిసి విలువైన నాక్ ఆడాడు. సూర్యకి సౌత్ ఆఫ్రికా పైన మంచి రికార్డు ఉంది. 6 ఇన్నింగ్స్ల్లో 68 యావరేజ్తో 343 పరుగులు చేశాడు. అలాగే వన్ డౌన్ బ్యాటర్ పంత్, హార్దిక్ ఈ బిగ్ ఫైనల్లో కీలకం కానున్నారు. బౌలింగ్లో టీమిండియాని జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపిస్తున్నాడు. 7 ఇన్నింగ్స్ల్లో 4 ఎకానమీతో 13 వికెట్లు తీసి ప్రజెంట్ వరల్డ్ బెస్ట్ బౌలర్గా ఉన్నాడు. ఈ ఫైనల్లో పవర్ ప్లేలో 2 ఓవర్స్, డెత్ ఓవర్స్లో 2 ఓవర్స్ బిగ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అలాగే హర్షదీప్ కూడా బ్రిలియంట్ బౌలింగ్తో 15 వికెట్లు తీసి ఇండియా తరపున లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. స్పిన్నర్స్లో బాపు అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీసి మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. కుల్దీప్ కూడా ఆడింది 4 మ్యాచ్లే అయినా 10 వికెట్స్ తీసి మిడిల్ ఓవర్స్లో జెన్యూన్ వికెట్ టేకర్గా ఉన్నాడు. సెమీస్లో లాగే ఫైనల్లో కూడా స్పిన్నర్సే గేమ్ని డిసైడ్ చేస్తారనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రోటెస్ట్ టీం లాగా ఇండియాకి కూడా ఈ మ్యాచ్లో సేమ్ టీంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ చూస్తే బౌలింగ్ పరంగా 2 జట్లు ఈక్వల్గా ఉంటే బ్యాటింగ్లో కొంచెం టీమిండియా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బిగ్ మ్యాచెస్లో ప్రెజర్ని హ్యాండిల్ చేయడంలో ఇండియాకి ఉన్న ఎక్స్పీరియన్స్ సౌత్ ఆఫ్రికాకు లేదు. నేను ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి 140 కోట్ల భారతీయుల అభిమానాల కలల్ని సాకారం చేస్తుందనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టు టీమిండియా. ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీ గెలిచేదెవరో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.